హలో ఎవ్రీవన్, ఈరోజు నుంచి మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేద్దాం. సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. p by q ఫామ్లో ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, దీస్ ఆర్ కాల్డ్ కోషియంట్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కోషియంట్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అందులో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ a and b, దట్ ఈస్ ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు q, a plus b బిలాంగ్స్ టు q. దీన్ని ఫర్ ఆల్ అంటాం. a మరియు b క్యూలో ఉంటే a plus b కూడా క్యూలో ఉంటుంది. దాన్ని ఎలా అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు అర్థమవుతుంది మీకు. సపోజ్ a ఈక్వల్ టు 2/7, b ఈక్వల్ టు 5/8 అనే నెంబర్స్ నేను తీసుకున్నాను. దాని నుంచి a plus b ఫైండ్ అవుట్ చేయాలి. 2/7 ప్లస్ 5/8. 5/8 అంటే ఈ రెండిట్లకి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం అంటే 7 × 8 56. 56 కింద డినామినేటర్ అవుతుంది. 56లో 7 8 టైమ్స్ కదా, 8 2 = 16. 8 7 టైమ్స్ కాబట్టి 7 5 = 35. 16 + 35/56. 51/56 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ a and b, దట్ ఈస్ ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు q, a - b బిలాంగ్స్ టు q. a bలు క్యూలో ఉంటే a - b కూడా క్యూలోనే ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. a ఈక్వల్ టు 5/9, b ఈక్వల్ టు 3/4 అనే వాల్యూస్ మనం తీసుకున్నాం. a - b చేద్దాం. 5/9 - 3/4 ఈ రెండిట్లకి ఎల్సిఎం ఇవి ఎందులోని పోవు కదా. సో మల్టిప్లై చేసేస్తాం. 9 4 = 36. 36 అంటే 4 5 = 20, 9 3 = 27. 20 - 27 -7/36. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ q. సో a - b బిలాంగ్స్ టు q. సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ a and b, a into b ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. a and b బిలాంగ్స్ టు q అయితే వాటి యొక్క ప్రోడక్ట్ కూడా క్యూలోనే ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. సపోజ్ a ఈక్వల్ టు 3/2, b ఈక్వల్ టు 9/5. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 3/2 × 9/5. ఇది డైరెక్ట్ మల్టిప్లై చేసేయచ్చు. 3 9 = 27, 2 5 = 10, 27/10 ఇది క్యూలో ఉంటుంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్. రేషనల్ నెంబర్స్ q ఈజ్ నాట్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్. డివిజన్లో రేషనల్ నెంబర్ నాట్ క్లోజ్డ్ అనమాట. అంటే డివిజన్ ఎగ్జిస్ట్ అవ్వదు రేషనల్ నెంబర్స్లో. సో రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతాయి. డివిజన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. దాంట్లో ఎడిషన్ చూద్దాం. ఫర్ ఎనీ రేషనల్ నెంబర్స్ a and b, ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు q, a plus b ఈక్వల్ టు b plus a. a plus b అనేది b plus aకి ఈక్వల్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 5/7. దాని నుంచి ఫస్ట్ a plus b ఫైండ్ అవుట్ చేద్దాం. 2/3 + 5/7. ఇది డైరెక్ట్ ప్లస్ చేయలేము కదా, ఎందుకంటే కింద డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కదా. సో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ డినామినేటర్ ఎంత అవుతుంది? 3 7 = 21. అప్పుడు నెక్స్ట్ 7 2 = 14, 3 5 = 15. 14 + 15 అంటే 29/21. నెక్స్ట్ b plus a, 5/7 + 2/3 దట్ ఈక్వల్ టు 15 + 14/21, 29/21. a plus b ఈజ్ ఈక్వల్ టు b plus a వచ్చింది కదా. సో రేషనల్ నెంబర్స్ ఆర్ కామ్యుటేటివ్ అండర్ ఎడిషన్. సబ్ట్రాక్షన్లో చూద్దాం. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ a and b, ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు q, a - b నాట్ ఈక్వల్స్ టు b - a. a - b అనేది
బి మైనస్ ఏకి ఈక్వల్ అవ్వదు. అది అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 4/3, బి ఈక్వల్ టు 5/3. ఏ మైనస్ బి ఫస్ట్ చేద్దాం. 4/3 మైనస్ 5/3 డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసేయచ్చు. 4 - 5 అంటే -1/3. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే 5/3 మైనస్ 4/3 1/3. ఇది ఈక్వల్ టు రాలేదు చూడండి. సో ఏ మైనస్ బి అనేది బి మైనస్ ఏకి నాట్ ఈక్వల్ అనమాట. హెన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి, ఫర్ ఆల్ a, b belongs to Q, a into b is equal to b into a. Suppose a equal to 4/5, b equal to 6/3. a into b చేద్దాం ఫస్ట్. 4/5 into 6/3. మల్టిప్లికేషన్ డైరెక్ట్ చేసేయచ్చు కదా. సో 4 6 25 24, 5 3 15. ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. 5 3 15, 8 3 24. సో 8/5. నెక్స్ట్ b into a, 6/3 into 4/5, 24/15, same 8/5. So a into b is equal to b into a. So rational numbers are commutative under multiplication. Okay na? Next, division method. Rational number q is not commutative with respect to division. Division లో commutative property exist అవ్వదు. సో దీంట్లో commutative ప్రాపర్టీలో ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. సబ్ట్రాక్షన్, డివిజన్ ఎగ్జిస్ట్ అవ్వవు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ చూద్దాం. ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ ఏ, బి అండ్ సి, ఫర్ ఆల్ a, b, c belongs to Q, then a plus bracket of b plus c is equal to a plus bracket of b plus c is equal to bracket of a plus b plus c. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 1/2, c ఈక్వల్ టు 3/2. ఇవి నేను తీసుకున్నాను. దాని నుంచి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేద్దాం. a ప్లస్ బ్రాకెట్ ఆఫ్ b ప్లస్ c, దట్ ఎంప్లైస్ 2/3 ప్లస్ 1 బ్రాకెట్ ఆఫ్ 1/2 ప్లస్ 3/2. దాని నుంచి 2/3 ప్లస్ ఫస్ట్ బ్రాకెట్లో చేసుకుంటాం కదా. డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి సో డైరెక్ట్ ఎడిషన్ చేసేయచ్చు. 1 + 3/2, దట్ ఎంప్లైస్ 2/3 ప్లస్ 4/2. దట్ ఎంప్లైస్ డినామినేటర్ ఈక్వల్గా లేదు కదా. సో కింద మల్టిప్లై చేస్తాం. 3 × 2 6 అండ్ కింద డినామినేటర్లో 6. నెక్స్ట్ 2 2 = 4 ప్లస్ 3 4 = 12. 4 + 12 ఈజ్ ఈక్వల్ టు 16/6. దీంట్లో 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 3 2 = 6, 8 2 = 16. సో 8/3. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ 2/3 ప్లస్ 1/2 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 3/2. డినామినేటర్స్ నాట్ ఈక్వల్ కదా. సో మల్టిప్లై చేద్దాం. 3 2 = 6, 2 2 = 4 ప్లస్ 3 ప్లస్ 3/2. దట్ ఎంప్లైస్ 4 + 3 అంటే 7/6 ప్లస్ 3/2. ఈ రెండిటికి డినామినేటర్ ఎంత అవుతుందంటే ఎల్సిఎం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో 6 అవుతుంది కదా. 6లో 1 టైం పోతుంది. సో 1 × 7 7 ప్లస్ 2 6లో 3 టైమ్స్ పోతుంది. 3 3 = 9. సో 7 + 9/6. దట్ ఎంప్లైస్ 7 + 9 అంటే 16. 16/6 అంటే మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తాం. 8 ఇందులో 3 టైమ్స్. సో 8/3. రెండు ఈక్వల్గా వచ్చాయి కదా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ a, b అండ్ c, ఫర్ ఆల్ a, b, c belongs to Q, a minus of bracket b minus c not equals to a minus bracket of a minus b bracket close minus c. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఏ నాట్ ఈక్వల్ అనమాట. సో దాని నుంచి ఎగ్జాంపుల్ చూసి మనం ట్రై చేద్దాం. a = 4/3, b = 2/3, c = 5/3. a minus of bracket b minus c is equal to 4/3 minus bracket of 2/3 minus 5/3. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసేచ్చు. 2 minus 5/3. దట్ ఎంప్లైస్ 4/3 మైనస్ ఆఫ్ 2 - 5 అంటే -3. సో -3/3. 3 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 4/3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 4/3 + 1. దట్ ఎంప్లైస్ 4 + 3/3 7/3. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ a - b - c.
దట్ ఇంప్లైస్ 4/3 - 2/3 - 5/3. 4/3 డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, సో 4 - 2/3 - 5/3. 4 - 2 అంటే 2, 2/3 - 5/3. 2 - 5/3 అంటే -3/3. 3 క్యాన్సిల్ అయిపోతే -1. సో రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కామ్యుటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ A, B and C, for A, B, C belongs to Q, that implies A into bracket of B into C is equal to bracket of A into B bracket close into C. ఎగ్జాంపుల్ చేద్దాం, దాని నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. A = 2/3, B = 4/7, C = -5/7. ఫస్ట్ A ఇంటూ బ్రాకెట్ ఆఫ్ B ఇంటూ C, ఇది తీసుకున్న వాల్యూస్ వేస్తాను. 2/3 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 4/7 ఇంటూ -5/7, దట్ ఈక్వల్ టు 2/3 ఇంటూ -4 ఇంటూ -5 అంటే -20, 7 7 14, -20/49 ఈజ్ ఈక్వల్ టు -40/147. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇంత వచ్చింది అనమాట. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ A ఇంటూ B ఇంటూ C, బ్రాకెట్ ఆఫ్ 2/3 ఇంటూ 4/7 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ -5/7. 4 2 are 8, 3 7 are 21 ఇంటూ -5/7. 8 ఇంటూ -5 అంటే -40, 21 ఇంటూ 7 అంటే 147. సో రెండు ఈక్వల్గా వచ్చాయి కదా, హెన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. డివిజన్లో చూద్దాం. ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ A, B and C, A, B, C belongs to Q, but A divided by bracket of B divided by C is not equals to bracket of A divided by B bracket close divided by C. Exist అవ్వదు డివిజన్. సో డివిజన్ ఈజ్ నాట్ అసోసియేటివ్. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతాయి, సబ్ట్రాక్షన్ డివిజన్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీలో ఎడిషన్. ఇఫ్ ఏ రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్, ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అని తీసుకుంటే దెన్ A + 0 is equal to 0 + A equal to A. సపోజ్ A = 2/3, దెన్ 2/3 + 0 is equal to 0 + 2/3 is equal to 2/3. సో ఇక్కడ 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అనమాట. ఎడిషన్ ఐడెంటిటీ ప్రాపర్టీలో 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫర్ ఎనీ రేషనల్ నెంబర్ A, దెన్ వి మల్టిప్లై విత్ 1. ఒక రేషనల్ నెంబర్ A అనేది తీసుకొని దాన్ని 1తో మల్టిప్లై చేస్తే వి గెట్ సేమ్ రేషనల్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్. అది ఎలాగో చూద్దాం. A × 1 is equal to 1 × A equal to A. మనం తీసుకున్న రేషనల్ నెంబరే వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ A = 1/3, దెన్ 1/3 × 1 equal to 1 × 1/3 is equal to 1/3. సో హియర్ 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ప్రాపర్టీలో 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్. ఇఫ్ ఏ రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్, ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుంటే దెన్ A + -A ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ -A + A ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ A = 3/1, then 3/1 plus -3/1 equal to 0 and -3/1 plus 3/1 is equal to 0. Here A and -A are additive inverse of each other. ఇప్పుడు ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే -A. సపోజ్ 3కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -3. అలాగే 2కి ఇన్వర్స్ -2. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎనీ టూ రేషనల్ నెంబర్స్ whose product is 1 are called multiplicative inverse of each other. ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ 1 అయితే అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 × 3/2 తీసుకున్నాం అనుకో, ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఈ 2 క్యాన్సిల్, సో ఈక్వల్ టు 1. సో 2/3 and 3/2 ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఆఫ్ ఈచ్ అదర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. For all rational numbers A, B and C, then A into B bracket of B plus C is equal to A into B plus A into C. అలా కాకుండా A into B minus C bracket of B minus C అంటే AB minus AC అవుతుంది. దాని నుంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. A = 2/5, B = 1/2, C is equal to 1/3. ఫస్ట్ A into B plus C is equal to AB plus AC చేద్దాం. నెక్స్ట్ మీరు చేద్దరు కానీ కిందది
అదే ఎలా అంటే 2/5 ఇంటూ 1/2 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ 1/2 ప్లస్ 2/5 ఇంటూ 3/4. 2/5 బ్రాకెట్ ఆఫ్ ఈ రెండిట్లకి ఎల్సిఎం 4 అవుతుంది అంతే కదా. 4 2 టేబుల్ పోతుంది ఇందులో. 2 times 1 2 2 4. సో ఎల్సిఎం ఇస్ 4. ఎల్సిఎం 4 అయినప్పుడు 2 4లో 2 times 2 ఇంటూ 1 2 ప్లస్ 1 time కాబట్టి 1 ఇంటూ 3 2 + 3 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇది మల్టిప్లై చేసేయచ్చు కదా. 2/10 ప్లస్ 2 3 6 5 4 20 6/20 దట్ ఇంప్లస్ 2/5 ఇంటూ 2 + 3 అంటే 5/4. ఇంకా చూడండి సింప్లిఫికేషన్ చేసేయచ్చు. 5 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 ఈ 4లో 2 times. సో ఇక్కడ 1/2 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం 10 20 అంటే 10 20లో 2 times పోతుంది. సో 2 ఇంటూ 2 4. నెక్స్ట్ 20లో 1 time. సో 1 ఇంటూ 6 6 దట్ ఇంప్లస్ 10/20. 10/20 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కదా. సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడితో ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1 చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ then please subscribe, share and like. Thank you.